ముక్కోటి దేవతలతో కలిసి వైకుంఠనాథుడు దర్శనమిచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పిఠాపురం మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు పెండెం దొరబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుమారు 60 లక్షల గ్రాంట్ను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఆలయం పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని, హిందూ ధర్మాన్ని మరింతగా పెంపొందించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయ పెద్దలు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి నాడు ఆలయం నుండి ఊరేగింపుగా ఉత్సవమూర్తులు రథంపై ఊరేగించడం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిపల్లి జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ పెంకి జగదీష్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎస్ జాను, కె సతీష్, నీటి సంఘం ప్రెసిడెంట్ బి నాగసతులు, బి గోపి, బి నంది, సర్పంచ్ ఎస్ సునీత, ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్, ఎస్ శివ, రావు మహిదర్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. कुछ अलग ही लगा अपना ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రం నలుమూలలో కూడా ఎంతో వైభవంగా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుడి ఆశీస్సుల కోసం చేసుకోవడం, అందులో భాగంగా ఈ రోజున అతి పురాతన టెంపుల్ అయినటువంటి ఈ చిత్రాడ గ్రామంలో 1790 నుంచి 80వ సంవత్సరం నుంచి ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్గా 1798 నుంచి కూడా రికార్డులు కూడా వ్యవస్థ నడుపుతూ దొరగారు ఆధ్వర్యంలో మేము గత ఒక 20 సంవత్సరాలుగా వీరు పిలిచినప్పుడల్లా ఈ టెంపుల్కి రావడం, ఈ భక్తులతోటి ఆ దేవుణ్ణి మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం, అలాగే రథోత్సవం 15-20 సంవత్సరాలుగా ఈ దొరగారు ఆధ్వర్యంలో ఈ ట్రస్టీగా ఉండి ఎంతో వైభవంగా ఈ చిత్రాడ గ్రామంలోనే కాక ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఈ టెంపుల్కి ఈ రోజున మేము కూడా భాగస్వాములు, మా నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ ఆహ్వానం మేరకు ఈ టెంపుల్కి రావడం, ఆ దేవుని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నిటిని కూడా మళ్ళా పునర్నిర్మించి వాటికి కావలసిన సదుపాయాలు చేయడంలో భాగంగా ఆల్రెడీ 19 కోట్ల రూపాయలతోటి పెట్టడం జరిగింది. ఈ గుడికి 70 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో అన్ని టెంపుల్స్ కు కూడా చేయడంలో భాగంగా ఈ చిత్రాడ గ్రామంలో అతి పురాతనమైన టెంపుల్ కి ఆయన చేసినటువంటి ఈ విధానానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ గుడి యాజమాన్యం తరపున, చిత్రాడ ప్రజల తరపున మా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.